పీకే కొద్దీ పైకి లేస్తున్న పీకే విన్నర్ ఆఫ్ ద సీజన్ 9 పడాల కళ్యాణ్ అంటున్నారు. తనూజాని విన్నర్ చేయాలనుకుంటున్న టీం కళల రాణి బయటికి వెళ్ళిపోయాక కళల రాజు బయటికి వచ్చాడు. విజయ పోరాటానికి ఆరాటపడుతున్న ఇమ్ము, పూర్తి రిలాక్స్ అయిపోయిన సంజనమ్మ. రన్నర్ ఎవరు? సూట్ కేసుతో రన్నర్ ఎవరు? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే పీకే కొద్దీ పైకి లేస్తున్నాడండి పీకే. అవునండి, పీకే అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఎంత పవర్ ఉందో ఈ పడాల కళ్యాణ్కి అంత పవర్ అయిపోయిందండి మన బిగ్ బాస్ హౌస్లోని. అవునండి, ఈ పడాల కళ్యాణ్ గారికి ఏంటి మీరు చూడండి, మరి పడాల కళ్యాణ్ గారిని గత 2 వారాలుగా ఆయన కంటెంట్ ఇవ్వట్లేదో తెలియట్లేదు, ఆయన కంటెంట్ ఇస్తున్నా కట్ చేస్తున్నారో తెలియట్లేదు. కానీ నిన్న ఒక నికరానికి వచ్చాం. ఏంటంటే అందరు జోష్యాలు చూశాక చెప్పింది ఉంది కానీ పడాల కళ్యాణ్ది లేదు. అది ఎక్స్ట్రా కట్స్ లో ఉంది, రియల్ నేచురల్ ఎపిసోడ్ లో లేదు మాట. పడాల కళ్యాణ్ ఎందుకు కట్ చేశారు? పడాల కళ్యాణ్ కూడా కామెడీగా ఉంది కానీ ఎందుకు కట్ చేశారు? అప్పుడు నాకు అర్థం అవుతుంది, ఈ పడాల కళ్యాణ్ గారిని కట్ చేశారేమో అని. అలాగా కంటెంట్ అసలు లేకనే పోయే ఆయన అలా కూర్చున్నారు. ఏది టాప్ 7 టాప్ 6 వాళ్ళు వెళ్ళిపోయిన ఎపిసోడ్ లో కూడా అలాగే కూర్చున్నారు. ఇప్పుడు తర్వాత వచ్చినప్పుడు ఈ ఎపిసోడ్ కూడా అలాగే పడాల కళ్యాణ్ ఉన్నారు. కానీ కంటెంట్ అనేది ఏదో ఆయన గెలిస్తే ఉంటుంది, లేదంటే అసలు కంటెంటే ఉండట్లేదు పడాల కళ్యాణ్ది. మొత్తానికి ఏంటంటే పడాల కళ్యాణ్ని అంటే పీకేస్తున్నారు, కంటెంట్ ని ఇస్తున్నా పీకేస్తున్నారు. కానీ అది పీకే కొద్దీ పైకి లేస్తుంది ఈ పీకే, దట్ ఈజ్ పడాల కళ్యాణ్. ఎందుకంటే ఆయన రేటింగ్ మామూలుగా లేదండి, తారాస్థాయికి అందుకుంది ఆయన రేటింగ్. అంతలా ఉంది ఆయన రేటింగ్ని ఎవరు టచ్ చేయలేకపోతున్నారు. నో బడీ కెన్ రీచ్ అనే విధంగా ఉంది పడాల కళ్యాణ్ రేటింగ్. అయితే విన్నర్ ఆఫ్ ద సీజన్ 9 పడాల కళ్యాణ్ అని అంటున్నారు. ఎందుకంటే అతని రేటింగ్ కి ఓటింగ్ కి నో బడీ కెన్ రీచ్ అనే విధంగా ఉంది. అందుకని ఇక తప్పని పరిస్థితుల్లో అసలు ఎవరి మీద ఫేవరిజం ఉన్నా సరే పడాల కళ్యాణ్ ఇక్కడ విన్నర్ అవుతారు. పడాల కళ్యాణ్ చూసుకోనక్కర్లేదు, ఇతను రన్నర్ కూడా కాదు విన్నరే అవుతున్నారు అని బయట ఆడియన్స్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే టాకు, పడాల కళ్యాణ్ పడాల కళ్యాణ్ పడాల కళ్యాణ్ పడాల కళ్యాణే గెలాల. ఇది అందరి నోట్ అంటే వస్తుంది. ఎందుకంటే ఆయన ఓటింగ్ అలా ఉంది, రేటింగ్ అలా ఉంది. పడాల కళ్యాణ్ చెప్తున్నాడు కదా, పీకే కొద్దీ పైకి లేస్తున్నాడు పడాల కళ్యాణ్. కాబట్టి పడాల కళ్యాణ్ ఎంత కింద పడేద్దాం అనుకుంటున్నా ఈ పడాల ఇంట్లోనే ఉంది కానీ ఆయన మాత్రం నిజానికి లేవాలా అన్నట్టే ఉన్నారండి. అందుకని విన్నర్ ఆఫ్ ద సీజన్ 9 పడాల కళ్యాణ్ అని అంటున్నారు బయట ఆడియన్స్. ఇక తనూజాని విన్నర్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారండి టీం. ఎందుకంటే నిజంగా అమ్మాయిలోని ఒక తన సొంత చెల్లి పెళ్లిని కూడా త్యాగం చేసి వచ్చి హౌస్లో ఉంది. నిన్న బిగ్ బాస్ చెప్పినది కూడా చాలా ఎంత చెప్పారంటే, మరి ఆడేవు, పోరాడేవు, గెలిచేవు, ఆమెలో ఒక పోరాట ప్రతిమ ఉంది. ఆమె ఎవరితోనైనా ఆ ఇంటికి వచ్చిన ఏ ఒక యోధురాలు ఆమె ఎంతో మందితో పోరాడి నిల్చుంది, చివరి స్థాయి వరకు వచ్చింది. ఆమె బంధాలకి బాంధవ్యాలకి అతీతంగా ఉంది. జస్ట్ ఆమె పిలుపుల వరకే పిలిచింది కానీ రియల్గా ఆమెకి బాండింగ్ అనేది లేదు అని చెప్పడానికి చిన్న ఉదాహరణ. తన సొంత మన జీవితంలో అత్యధిక పెద్ద ఫంక్షన్ అంటే ఏదండి? పెళ్ళే కదా. అలాంటిది మనకి అత్యంత ఇష్టమైనది ఎవరండి ఇంట్లోనే? చెల్లే కదా. చూసారా, అలాంటి చెల్లి పెళ్లికే ఆమె వెళ్ళలేదంటే ఈ బాండింగ్లు గీండింగ్లు ఆమె ముందు బలాదూర్ జూబి అస్సలు పనికిరావు. ఆమెతో బాండింగ్ పెట్టుకున్న వాళ్ళు తెలుసుకోవాలా మేము ఎలా ఫెయిల్ అవుతున్నాము, ఆమె ఎలా సక్సెస్ అయింది. నిజాన్ని చెప్పాలంటే ఆమెకి సక్సెస్ కావాల్సిన సూత్రం మొత్తం ఆమె దగ్గర ఉందండి. ఒక అమ్మాయి, చిన్న వయసు అమ్మాయి అయినప్పటికీ ఆమె ఎలా పోరాడి గెలుస్తుందంటే, అందుకని ఆ అమ్మాయిని మాత్రం తప్పనిసరిగా మనం సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారండి. మొత్తానికి ఆమెకు ఆ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. బట్ చూద్దాం ఇప్పుడు ఆడియన్స్ ఏ విధంగా ఎవరిని సపోర్ట్ చేస్తారనే దాని మీద ఫైనల్గా బిగ్ బాస్ తనకంటూ ఒక కాటా ఉంటుంది. కాబట్టి ఆ కాటా ప్రకారం ఆయన ఎవరికి ఇవ్వాలి ఇస్తారు, ఎవరికి ఇచ్చినా మనకు ఆనందమే. ఆల్ ది బెస్ట్ తనుజ, ఆల్ ది బెస్ట్ పీకే. ఇక కళల రాణి బయటికి వెళ్ళాకే మన కళల రాజు బయటకు వచ్చాడు. అవునండి, మన కళల రాజు అని ఇప్పుడు అనవలసి వస్తుంది. ఎందుకంటే ఆఖరి వీక్ లో తన లోపల కళ మొత్తం బయట తీసుకొచ్చాడు మన డెమాన్. ఈతను మామూలు మ్యాన్ కాదు, కామన్ మ్యాన్ కాదు, ఈయన సూపర్ మ్యాన్ అని అనిపించుకున్నాడు తన ఫైటింగ్ తో. ఈ రోజు ఆయనలో ఉన్న కమెడియన్ కూడా బయటకు వచ్చాడు. అంతేకాదు నాట్ ఓన్లీ కమెడియన్, ఈజ్ ఏ ఒక ఆర్టిస్టిక్ పర్సనాలిటీ, అంటే ఒక కళల రాజు. ఆయనలో ఉన్న కళ మొత్తం బయట పెడుతున్నాడు. ఎస్పెషల్లీ మరి ఈ రోజు ఆయన నిన్న అదే రాత్రి ఎపిసోడ్ లో ఆయన మరి
చుడీదార్ వేసుకొని ఒక లేడీలా తయారయ్యి లిప్టిక్ పెట్టుకొని ఆయన చూస్తున్నాం కదండి. ఆయన అసలు ఎంత చక్కగా అభినయించాడంటే అంటామా మామ అంటామా మామ సింగ్ జరా సింగ్ జరా సింగ్ జరా సింగ్ జరా. నేను పాడితే చందాలంగా ఉంది కానీ ఆ పాటలకు ఆయన యాక్ట్ చేస్తే మాత్రం అదృష్టం. అందుకే అంటున్నాను, తన కళల రాణి బయటికి వెళ్ళిపోయాకే ఈ కళల రాజు బయటికి వచ్చాడని అందరూ అంటున్నారండి. ఇది నా ఒక్కడ మాట కాదు. ఇక విజయ పోరాటానికి ఆరాట పడుతున్నాడండి మన ఇమ్ము. ఏంటంటే ఇమ్ము నెంబర్ 1 అవుతాడనేది మనం 10వ వారం వరకు మనందరం అనుకున్నాం. ఎందుకంటే మొట్టమొదట కిరీటం దక్కించుకున్నాడు, మొట్టమొదట తను ఒక పవరాస్త్ర దక్కించుకున్నాడు, తను గోల్డ్ స్టార్ దక్కించుకున్నాడు, మొట్టమొదట తన కెప్టెన్షిప్ బాగా చేశాడు, నెక్స్ట్ పోరాటం బాగా చేశాడు, అందరితోనే సఖ్యత బాగుంది, బాండింగ్ లో కూడా అందరికీ బాండింగ్ అని పేరు వచ్చింది కదా. తన తల్లి కొడుకు బాండింగ్ పెట్టుకున్నాడు కదా, ఆ బాండింగ్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకున్నాడు ఆ బాండింగ్ ని. సో ఇన్ని రకాలుగా చేసి గెలిచిన ఈ వ్యక్తి ఇతనే నెంబర్ 1 అవుతాడు అనుకున్నాం కానీ బట్ ఇప్పుడు మాత్రం అతను నెంబర్ 1 కాదు కదా, నెంబర్ 2 పొజిషన్ లో కూడా లేకపోతున్నాడు పాపం. ఎందుకంటే ఒకరిని గెలిపించారని జనం అనుకుంటున్నారు, ఒకరిని గెలిపించాలనుకొని టీం అనుకుంటున్నారు. ఆ రెండిట్లోనే ఇమ్ము లేకపోవడం మాత్రం కొంచెం బాధాకరంగానే ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ మాత్రం విజయ్ పోరాటానికి అయితే ఆయన బాగా తప్పిస్తున్నాడు. ఒక సెలబ్రిటీగా ఆయన వచ్చారు, సెలబ్రిటీకి ఆయనకి ఎంతో ఓట్లు ఉండాలి, మరి ఆ పడుతున్నాయి. అయినా ఈ సెలబ్రిటీ ఓట్లు కూడా క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు కదా, మనం పడాలా. అందుకని చెప్పేసి మరి ఈయన ఎలా ఉంటుంది, అందుకని నెంబర్ 1 పొజిషన్ మాత్రం ఈయన చాలా కష్టపడుతున్నాడు అండి. కాన్సన్ట్రేషన్ పెట్టాడు కానీ బట్ దాని మీద చూపించే కాన్సన్ట్రేషన్ వల్ల ఫేస్ లో ఏం చేసే డల్నెస్ కనిపిస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు కదా, అది ఇక్కడ తెలుస్తుంది ఇమ్ముకి. విజయ్ పోరాటానికి ఆరాటపడుతున్నాడని. ఇక దీంట్లో రన్నర్ ఎవరు, సూట్ కేసు పెట్టుకుని వెళ్ళిపోతున్న రన్నర్ ఎవరు అనేది కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే విన్నర్ ఎవరు ఒకరు ఫిక్స్ అంటే జనాల ఓట్లు బట్టి టీముని బట్టి అంత. ఇక రన్నర్ ఎవరు, జనాలు అనుకునే వ్యక్తిని గెలిపిస్తే టీం అనుకునే వ్యక్తిని రన్నర్ అవుతారు, లేదా టీం అనుకునే వ్యక్తి విన్నర్ అయితే జనాలు అనుకునే వ్యక్తి రన్నర్ అవుతారు. ఒకవేళ ఆ రన్నర్ ఎవరు, ఏ వ్యక్తి ఆ రన్నర్, సరే ఈ రన్నర్ విషయం పక్కన పెడితే ఒక ముగ్గురుని మాత్రం లోపల పెట్టి అనుకుంటున్నారు. టాప్ 4 టాప్ 5 ముందు అనౌన్స్ చేసి టాప్ 3 ఉన్నప్పుడు నాగార్జున గారు లోపలికి వెళ్ళాక ఇక మీలో ఎవరైనా అవుతారా అని అడుగుతారు అనేది ఒక సమాచారం మనకి. అడిగాక నెంబర్ 1 ఎవరు అని, అప్పుడు అవుతారా లేక ఈ సూట్ కేసుతో ఈ డబ్బు పట్టుకుని వెళ్ళిపోతారా అని అడిగేటప్పుడు మరి ఆ సూట్ కేసు పట్టుకొని ఈ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారు, నాకు ఓటింగ్ లేదేమో అనుకుని ఈ కామన్ మ్యాన్ అయినా పీకే పట్టుకుని వెళ్ళిపోతారా. కానీ బయటికి అందరూ పీకేస్తారు, బాబు నువ్వు నెంబర్ 1 రా నాయన ఎందుకురా పట్టుకొచ్చా అంటారు. లేదా సరే ఎందుకులే తీసుకెళ్ళిపోతాం, తనుజ వెళ్ళిపోద్దా, అమ్మా తనుజమ్మ నీకోసం ఇక్కడ పిఆర్ టీమే వర్క్ చేస్తుంది, నువ్వెందుకమ్మా బయటకు వచ్చావు, టీం కూడా నీ మీద ఆశలు పెట్టుకుంది అని అంటారు. కానీ తనుజ తెలియదు కదా పాపం, లోపల బయట ఏం జరుగుతుందో లోపల ఉన్నది తెలియదు. లేదు ఎమాండీలు నేనే గెలుస్తున్నాను ఎంతవరకు అనుకున్నాను, నాకు ఎందుకు అనుమానం వస్తుంది, ఎందుకంటే అతను ఇమ్యూనిటీ కోసం పాపం తాపత్రయపడేవాడు, ఆయన వచ్చేసి నామినేషన్లకు వస్తే భయపడేవాడు. కాబట్టి ఆయన కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంది, అది వద్దు నీకు అని చెప్పేసి తన ఫ్రెండ్ అయిన అవినాష్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చి ఈ సూట్ కేసు పట్టుకుని పరిగెట్టి వెళ్ళిపోతాడు. ఇక్కడ రన్నర్ ఎవరు, సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతున్న రన్నర్ ఎవరు. ఇక ఏదేమైనప్పుడు సార్ ఈ ఆరాటాలు వద్దు, పోరాటాలు వద్దు, రన్నింగ్లు వద్దు, ఈ రేసులు వద్దు, ఏమి వద్దు, నేను మాత్రం ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే ఫిజికల్గా నేను పెద్దగా ఇది అవ్వలేను, మొత్తానికి మెంటల్గా నేను ఏ గేమ్ ఆడి రచ్చ రంబోలా చేస్తాను అంటూ మొట్టమొదటి నుండి గుడ్లు దొంగగా పేరు తెచ్చుకొని ఆ తర్వాత బట్టల దొంగగా పరిణతి చెంది ఆ తర్వాత మెడికల్ దొంగగా కూడా ఎండింగ్ లో తన ప్రతిభను చూపించి ప్రతిభని ఇక రకరకాలుగా ఎలా చూపించి తన మెడలోనే దొంగలున్నారు జాగ్రత్త తను బోర్డు వేసుకుంటూ మరి తన యొక్క జర్నీ వీడియో చూస్తేనే మనకి అందరు ఎప్పుడెప్పుడు సంజనమ్మ జర్నీ ఎప్పుడెప్పుడు ఆవిడ వీడియో వస్తుందా అని ఎదురు చూసాం. ఆవిడ ఎవరు అనుకున్నారు, ఎవరో కాదు సంజనమ్మ గారే. ఈ సంజనమ్మ గారు ఏమైందంటే నేను టాప్ 5 వరకు వచ్చేసాను, ఇంకా ఇక్కడ వరకు రావడం చాలు, ఇంకా నేను వీళ్ళందరితో పాటు బయటికి వెళ్తారు కదా, ఇందులో కూడా నేను పరిగెట్టి నెంబర్ 1 ఎలాగవను, నెంబర్ 2 ఎలాగవను, నెంబర్ 3 ఎలాగవను, నెంబర్ 4 అయితే అవుతాను లేకపోతే లేదు. అయినా దీనికోసం అంత ఆరాటం అవసరమా, కాబట్టి నాకు ఈ ఆరాటం వద్దు పోరాటం వద్దు అనుకొని చాలా చక్కగా రిలాక్స్ అయిపోయారు సంజనమ్మ. అది కనిపిస్తుంది ఆ ఫేస్ లో చూడండి. అందుకే అంటారు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, అంటే మన ముఖం అనేది మన ఆలోచనకి విషయ సూచిక అని. అదండి ఏదేమైనప్పటికీ ఇదండి ఇప్పుడు అప్డేటు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు, సూట్ కేసు పట్టుకుని రన్నర్ ఎవరు కింద మీరు కామెంట్స్లో రాయండి, మేము చూస్తుంటాం. సో ఏదైనప్పటికీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం, మీ ఎస్ఎస్ పట్నాయక్.